అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. ఆ స్పర్శతో మధుకి మెలకువ వస్తుంది. అప్పుడే తెల్లారిందా? ఇంకా లేదు కానీ లోపలికి వెళ్దాం పదా అంటాడు కృష్ణ. సరే కృష్ణ అని మధుని తీసుకొని లోపలికి వస్తాడు కృష్ణ. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ గుడికి బయలుదేరుతారు. గుడిలో పూజ చేసిన తర్వాత కృష్ణ ఫ్రెండ్స్ అందరినీ జాతర దగ్గరికి తీసుకువెళ్తాడు. కృష్ణ ఇటురా అని కృష్ణ చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకువెళ్తుంది మధు. మధు ఎక్కడికే? రా చెప్తాను అని అక్కడి నుండి ఒక గాజుల షాప్ దగ్గరికి తీసుకుని వస్తుంది. ఏంటి అంటాడు కృష్ణ. నాకు గాజులు కొనిపెట్టావా? సరే అమ్మా, తనకి గాజులు ఇవ్వండి. మీకు నచ్చినవి తీసుకోండి బాబు అంటుంది ఆవిడ. మధు తీసుకో అంటాడు కృష్ణ. నేను తీసుకునేలా అయితే నిన్నెందుకు తీసుకురావడం? నువ్వే సెలెక్ట్ చెయ్యి అంటుంది మధు. గాజుల గురించి నాకేం తెలుస్తుంది అంటాడు కృష్ణ. నాకదంతా తెలీదు. సెలెక్ట్ చేస్తావా లేదా అంటుంది మధు. సరే అని అక్కడ ఉన్న గాజులన్నీ పరిశీలించి తనకి నచ్చినవి సెలెక్ట్ చేసి మధు చేతికి ఇస్తాడు. నువ్వే వేయచ్చు కదా అంటుంది మధు. కృష్ణ నవ్వుతూ మధు చేతులకి గాజులు వేస్తాడు. ఇప్పుడు ఓకేనా అంటాడు. హా థ్యాంక్స్ అంటుంది. ఆ షాప్ ఆవిడకి డబ్బులు ఇస్తాడు కృష్ణ. ఆవిడ వీళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయింది. నీ కాబోయే భార్యా బాబు అంటుంది ఆవిడ. అవునమ్మా అంటాడు కృష్ణ. మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలి మీరు అంటుంది. థ్యాంక్స్ అమ్మా అని మధుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణ. జాతర మొత్తం తిరిగి ఇంటికి వచ్చేసరికి మోహన్ కంగారుగా కనిపించాడు. అంకుల్ ఏమైంది అని అడుగుతాడు కృష్ణ. కృష్ణ మీ అమ్మ ఆరోగ్య పరిస్థితి ఏం బాలేదురా. ఏమైంది అమ్మకి? సడన్గా మూర్ఛ వచ్చి పడిపోయింది. డాక్టర్ని పిలిపించాము. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మంచిదని చెప్తే మీ నాన్న తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. నేను నీకోసమే చూస్తున్నారా, వెళదాం అంటాడు మోహన్. నాన్న నేను కూడా వస్తాను అంటుంది మధు. సరే కృష్ణ నువ్వు కారు తీయి. కాసేపటికి ముగ్గురు హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఐసీయూ బయట అవినాష్ దిగులుగా కూర్చొని ఉన్నాడు. నాన్న అమ్మకి ఎలా ఉంది అంటాడు కృష్ణ. డాక్టర్స్ ఇంకా ఏం చెప్పలేదురా, ట్రీట్మెంట్ జరుగుతుంది. అంకుల్ ఆంటీకి ఏం కాదు, మీరు టెన్షన్ పడకండి అంటుంది మధు. ఇంతలో డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ ఎలా ఉంది తనకి? ప్రస్తుతం ప్రమాదం ఏం లేదు. 2 రోజులు హాస్పిటల్లో ఉంచండి. సరే డాక్టర్. డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి మహేశ్వరిని చూసి బయటికి వచ్చేస్తారు. కృష్ణ నువ్వు మధుని తీసుకొని ఇంటికి వెళ్ళు. నేను మీ నాన్న ఇక్కడ ఉంటాం. లేదు మోహన్, నేనిప్పుడు హాస్పిటల్లో ఉండలేను. రేపు ఉదయం నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. తప్పకుండా అటెండ్ అవ్వాలి అంటాడు అవినాష్. అదేంట్రా, నీ భార్యని ఇలాంటి పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్తావు అంటాడు మోహన్. తప్పదు మోహన్, ఇది నా కంపెనీ ప్రెస్టీజ్కి సంబంధించిన ప్రాజెక్ట్. తప్పకుండా వెళ్ళి తీరాలి అంటాడు. అయినా డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే. మీరు ఇంటికి వెళ్ళండి అంటాడు అవినాష్. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాను అంటాడు. అది కాదురా అంకుల్, ఆయన్ని వెళ్ళనివ్వండి. మా అమ్మని నేను చూసుకోగలను. కృష్ణ కోపంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అమ్మా మధు, నువ్వే వాడికి కాస్త నచ్చ చెప్పు. చాలా ఇంపార్టెంట్. లేకపోతే నేను వెళ్ళేవాడినే కాదు. కృష్ణతో నేను మాట్లాడతాను అంకుల్. అలాగే ఆంటీని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు వెళ్ళి రండి అంటుంది మధు. థ్యాంక్స్ మధు, నాకు ఫ్లైట్ టైం అవుతుంది. వెళ్తాను. సరే అని అవినాష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మోహన్ మధు బయటే కూర్చుని ఉన్నారు. వీడికి ఎన్నిసార్లు చెప్పినా మారడు. ఇప్పటికే ఈ తండ్రి కొడుకుల మధ్య చాలా దూరం పెరిగింది. ఇలా అయితే కృష్ణ తన తండ్రిని ద్వేషించడం మొదలు పెడతాడు. మధు నాకు అదే భయంగా ఉంది నాన్న. సరే నువ్వు కృష్ణ దగ్గరికి వెళ్ళు. వాడు బాగా అప్సెట్ అయ్యాడు. అలాగే నాన్న అని మధు అక్కడి నుండి కృష్ణ దగ్గరికి వస్తుంది. వాళ్ళ బెడ్ పక్కనే సోఫాలో కూర్చుని బాధపడుతూ ఉన్నాడు కృష్ణ. ఆంటీకి ఏం కాదు, బాధపడకు అంటుంది మధు. నాన్న సరిగ్గా చూసుకొని ఉంటే అమ్మ ఆరోగ్యం ఎప్పుడో బాగుపడి ఉండేది. కానీ ఆయనకి బిజినెస్ మీద ఉన్న ప్రేమ అమ్మ మీద గానీ నా మీద గానీ లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు అంటుంది మధు. ఆయన ఎంత సంపాదించినా ఏం చేసినా నీ గురించే కదా అంటుంది. ఎవడికి కావాలి ఆ సంపాదన? భార్య బిడ్డలకి ప్రేమని పంచలేని సంపాదన ఎందుకు మధు? కృష్ణ నువ్వు నీ యాంగిల్లోనే ఆలోచిస్తున్నావు. ఒక్కసారి ఆయన స్థానంలో ఉండి ఆలోచించు, అర్థమవుతుంది అంటుంది మధు. కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. ఏ తండ్రి తన కోసం మాత్రమే కష్టపడాడు కృష్ణ. తన పిల్లల కోసం మాత్రమే కష్టపడతాడు. రేపు నువ్వు తండ్రివి అయితే నీకే అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది నర్స్. చెప్పండి నర్స్. ఐసీయూ లోపల ఉండకూడదు మేడం, మీరు బయట వెయిట్ చేయండి. ఓకే నర్స్ అని కృష్ణ బయటికి వెళ్దాంరా అని కృష్ణని తీసుకుని బయటికి వచ్చేస్తుంది. మధ్యరాత్రిలో మహేశ్వర్కి మళ్ళీ ఫిట్స్ రావడంతో డాక్టర్స్ కంగారుగా ఐసీయూలోకి పరిగెడతారు. బయట అద్దం నుండి లోపలికి చూస్తాడు. కాళ్ళు చేతులు మెలికి తిరిగిపోతూ ఉన్న తల్లిని చూడగానే కృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కాసేపటికి ఆవిడ పరిస్థితి మెరుగుపడటంతో
డాక్టర్ నర్సుకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కృష్ణ, ఆంటీకి ఏం కాదు, టెన్షన్ పడకు. కృష్ణ ఏడుస్తూ మధుని హత్తుకుంటాడు. అమ్మని అలా చూడలేకపోతున్నాను మధు. ఎందుకిలా జరుగుతుంది? కృష్ణ ప్లీజ్ కంట్రోల్ చేసుకో. నిన్నిలా చూస్తే ఆంటీ తట్టుకోలేరు. నా వల్ల కావడం లేదు. అమ్మకి ఏం కాదు కదా అంటాడు కృష్ణ. ఏం కాదు, చూస్తూ ఉండు. త్వరలోనే ఆంటీ పూర్తిగా కోలుకుంటారు. ఆవిడ నాకు మాటిచ్చారు. మన పెళ్ళి ఆవిడ చేతుల మీదుగానే జరిపిస్తానని. నిజంగా అమ్మ ఆరోగ్యం బాగుపడుతుందా? మామూలు మనిషి అవుతుందా అంటాడు కృష్ణ. తప్పకుండా కృష్ణ, నమ్మకం ఉంచు. అన్నీ సర్దుకుంటాయి అంటుంది మధు. ఎక్స్క్యూజ్ మీ, ఆవిడ స్పృహలోకి వచ్చారు. కృష్ణ మధు లోపలికి వెళ్తారు. అమ్మ ఎలా ఉంది ఇప్పుడు? ఓకే కదా అంటాడు కృష్ణ. పర్లేదురా, మీ నాన్నెక్కడా అని అడుగుతుంది ఆవిడ. కృష్ణ సైలెంట్గా ఉండిపోయాడు. ఆంటీ, అంకుల్ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. మేం రాగానే ఇంటికి పంపించాము. ఫ్రెష్ అయి వస్తాను అన్నారు. ఆయన నిజంగానే నైట్ అంతా హాస్పిటల్లో ఉన్నారా అంటుంది. అవునా ఆంటీ, ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా గానీ మీకోసం క్యాన్సిల్ చేసుకున్నారు అంటుంది మధు. అయ్యో, నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా. కృష్ణ, మీ నాన్నకి ఫోన్ చేసి పని చూసుకొని రమ్మని చెప్పరా? అలాగే అమ్మా అంటాడు కృష్ణ. నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు. సరే మధు, మనం బయటికి వెళ్దాం. మధుని తీసుకుని బయటికి వచ్చేస్తాడు. మధు, అమ్మకి అలా ఎందుకు చెప్పావు? ఆవిడ సంతోషంగా ఉండాలని అంటుంది మధు. నువ్వే చూసావుగా, అంకుల్ తన కోసం హాస్పిటల్లోనే ఉన్నారు అంటే ఆవిడ మొహంలో ఎంత సంతోషం కనిపించిందో. అందుకే అబద్ధం చెప్పాను. ఓకే మధు, అమ్మ నాన్నని మీటింగ్కి వెళ్ళమని చెప్పింది కాబట్టి సరిపోయింది. అలా కాకుండా నాన్న మళ్ళీ ఎందుకు రాలేదని అడిగితే ఏం చేస్తాం? అప్పుడు కూడా ఇలానే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేవాళ్ళం. మధు వైపు చూస్తూ ఉండిపోయాడు కృష్ణ. కృష్ణ, ఒకరి సంతోషం కోసం అబద్ధం చెప్పడంలో తప్పులేదు. నువ్వేం టెన్షన్ పడకు. కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో శ్రావ్య ఇంకా తన ఫ్రెండ్స్ని తీసుకుని హాస్పిటల్కి వస్తుంది. కృష్ణ, అమ్మకి ఎలా ఉందిరా? పర్లేదు, బాగానే ఉంది. థ్యాంక్ గాడ్. అమ్మని పలకరించి వస్తాంరా. సరే అని అందరూ లోపలికి వెళ్ళి మహేశ్వరితో మాట్లాడుతూ ఉంటారు. కృష్ణ మొబైల్ రింగ్ అవ్వడంతో ఫోన్ తీసి నెంబర్ చూస్తాడు. వాళ్ళ నాన్న నెంబర్ కనిపించేసరికి ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేసి వాష్రూమ్కి వెళ్తాడు. మళ్ళీ మొబైల్ రింగ్ అవ్వడంతో మధు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కృష్ణ, అమ్మ ఎలా ఉంది? అంకుల్, నేను మధుని మాట్లాడుతున్నాను. ఆంటీ బాగానే ఉన్నారు. సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పారు. థ్యాంక్స్ మధు. నేను వచ్చే వరకు ఆంటీని జాగ్రత్తగా చూసుకో. సరే అంకుల్, ఉంటాను. మధు ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి కృష్ణ కోపంగా తనని చూస్తూ ఉన్నాడు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేశావు? కృష్ణ, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అంకుల్ కంగారు పడతారు కదా. అంత కంగారు పడే మనిషి అయితే ఇలా వదిలేసి వెళ్ళిపోడు. ఏదో పనుందని వెళ్ళారు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? నా ఉద్దేశం అది కాదు కృష్ణ. అంటే నాకు మనుషుల్ని అర్థం చేసుకోవడం తెలీదు అనుకుంటున్నావా? లేదు కృష్ణ. మరి ఇంకేంటి? మా నాన్న గురించి నాకు తెలిసినంతగా నీకు తెలీదు కదా. మరెందుకు ఆయన్ని వెనకేసుకొస్తున్నావు? కోపగించుకోకు అంటుంది మధు. నీకు నా కోపం కనిపిస్తుంది కానీ అందులో ఉన్న నా బాధ తెలియడం లేదా? మీ నాన్న గురించి కూడా ఆలోచించాలి కదా కృష్ణ అంటుంది మధు. ఏం ఆలోచించాలి? ఇంతలో శ్రావ్య బయటికి వస్తుంది. ఎందుకు మీరిద్దరు గొడవ పెడుతున్నారు? ఏం లేదు. కోపంగా మధు చేతిలో ఫోన్ లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణ. మధు, ఏమైంది అంటుంది శ్రావ్య. ఏదో చిన్న గొడవ శ్రావ్య, వదిలే. మీరంతా ఈరోజు ఊరికి బయలుదేరుతున్నారా? అవును, కానీ కృష్ణని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళాలి? మీరు కాలేజ్కి వెళ్ళాలి కదా. ఇప్పటికే 10 రోజులు లీవ్ పెట్టేశారు. ఇంకా అంటే ప్రిన్సిపల్ ఒప్పుకోరు. ఆంటీ బాగానే ఉన్నారు కదా, నో ప్రాబ్లం. సరే మధు, జాగ్రత్త. ఏమైనా అవసరమైతే కాల్ చెయ్యి. అలాగే, మీరు వెళ్ళిరండి. బాయ్ మధు. కాసేపటికి కృష్ణ ఫ్రెండ్స్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మధు ఆలోచిస్తూ కూర్చుంది. మధ్యాహ్నం మహేశ్వర్కి భోజనం తినిపించి టాబ్లెట్స్ వేస్తుంది. ఆంటీ, మీరు రెస్ట్ తీసుకోండి. కృష్ణ భోజనం చేశాడా మధు అని అడుగుతుంది. ఇంకా లేదాంటీ. నన్ను ఈ పరిస్థితిలో చూసి వాడు చాలా బాధపడి ఉంటాడు. వాడిని కొంచెం చూసుకోమ్మా. అలాగే ఆంటీ, నేను చూసుకుంటాను. మీరు రెస్ట్ తీసుకోండి. మహేశ్వరిని బెడ్పై పడుకోబెట్టి బయటికి వస్తుంది. కృష్ణ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడేం చేయాలి? ఇంతలో మోహన్ హాస్పిటల్కి వస్తాడు. నాన్న, భోజనం చేశారా? చేశాను మధు. నువ్వు తిన్నావా? హా, తిన్నాను. కృష్ణ ఎక్కడా? తను ఫ్రెండ్ని కలిసొస్తానని వెళ్ళాడు నాన్న. అవునా? నాన్న, దివ్య వాళ్ళు రాలేదా? వాళ్ళ ఫ్లైట్ టైం అవుతుందని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. వాళ్ళని డ్రాప్ చేసి నేను హాస్పిటల్కి వచ్చాను. అదేంటి నాన్న, ఆంటీ ఇలాంటి పరిస్థితిలో ఉంటే కనీసం చూడటానికి కూడా రాకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు సంతోషాలు పంచుకుంటారు కానీ బాధలు పంచుకోరమ్మా. కృష్ణ చెప్పింది నిజమే. ఎవరూ ఆంటీని పట్టించుకోకపోవడం వల్లే ఆవిడ ఆరోగ్యం బాగా పాడైంది. నేనే అనవసరంగా తనకి కోపం తెప్పించాను. మధు మనసులోనే అనుకుంటూ ఉంది. మధు,
నేను డిశ్చార్జ్ ఫామ్ పూర్తి చేసి వస్తాను. నువ్వు ఆంటీ దగ్గర ఉండు. సరే నాన్న. అక్కడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి సాయంత్రం మహేశ్వరిని తీసుకుని ఇంటికి వస్తారు. మహేశ్వరిని బెడ్పై పడుకోబెట్టి మోహన్, మధు బయటికి వస్తారు. మధు, కృష్ణ ఇంకా రాలేదేంటి? తెలీదు నాన్న, వచ్చేస్తాడులే. సరే, కొంచెం పనుంది, నేను గుడి దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే నాన్న. మోహన్ బయటికి వెళ్ళిన తర్వాత కృష్ణ మొబైల్కి కాల్ చేస్తుంది. కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మెసేజ్ పెట్టినా రిప్లై లేదు. మధు కంగారు పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. చీకటి పడిన తర్వాత కృష్ణ ఇంటికి వస్తాడు. మధు సంతోషంగా తన దగ్గరికి వస్తుంది. కానీ కృష్ణ తన మొహం కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. మధు తన వెనకాలే రూంలోకి వెళ్తుంది. కృష్ణ, సారీ. నువ్వు ఇంతగా బాధపడతావని తెలుసుంటే నేనలా మాట్లాడదాన్నే కాదు. కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. ప్లీజ్ కృష్ణ, ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు తిట్టినా కొట్టినా భరించగలను, కానీ ఇలా నాతో మాట్లాడకుండా ఉంటే నేను భరించలేను అంటుంది మధు. మధు కళ్ళల్లో నీళ్లు చూసి కృష్ణ తన దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకుంటాడు. సారీ మధు, నేనే అనవసరంగా నీ మీద కోపడ్డాను. లేదు, తప్పు నాదే. నేనే నీతో వాదించకుండా ఉండాల్సింది అంటుంది మధు. మధు కన్నీళ్లు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. నీ తప్పేం లేదు మధు. ఎవరి మీదో కోపం నీ మీదే చూపించాను. సారీ. నిజంగా నా మీద కోపం లేదా? లేదు అంటాడు కృష్ణ. అయితే భోజనం చేద్దాంరా, నాకు చాలా ఆకలిగా ఉంది. మధ్యాహ్నం నువ్వు భోజనం చేయలేదా? లేదు. నువ్వు బాధపడుతూ ఉంటే నాకు ఆకలేం వేస్తుంది? సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను, నువ్వు వెళ్ళు. త్వరగా వచ్చేయ్. మధు అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. కృష్ణ వాష్రూంలోకి వెళ్తాడు. కాసేపటికి ఇద్దరూ భోజనం చేసి హాల్లో కూర్చుంటారు. మోహన్ ఒక వ్యక్తిని ఇంటికి తీసుకొని వస్తాడు. అంకుల్, ఎవరు ఈయన? ఈయన ఆయుర్వేద వైద్యుడు. పక్క ఊరు నుండి వచ్చారు. అవునా, నమస్తే అండి. నమస్తే బాబు. ఇంతకీ పేషెంట్ ఎక్కడా? రండి చూపిస్తాను అని మధు అతన్ని తీసుకొని మహేశ్వరి దగ్గరికి వెళ్తుంది. అంకుల్, ఇతన్నెందుకు తీసుకొచ్చారు? మీ అమ్మ ట్రీట్మెంట్ కోసం కృష్ణ. అంత పెద్ద పెద్ద డాక్టర్స్ వల్లే కానిది ఈయన వల్ల ఏమవుతుంది అంకుల్? లేదు కృష్ణ, ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. వీళ్ళు న్యాచురల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే, మీరు చెప్తున్నారు కదా, ట్రై చేసి చూద్దాం అంటాడు కృష్ణ. ఇద్దరు అక్క నుండి మహేశ్వరి గదికి వస్తారు. ఆ వైద్యుడు మహేశ్వరిని పరిశీలిస్తాడు. మోహన్ గారు, ఈవిడికి నయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిజంగానా? అవును, కానీ వైద్యం కోసం ఈవిడని ఇక్కడే ఉంచాలి. అలా అయితే రోజూ నేను ఇక్కడికి వచ్చి వైద్యం చేయగలను. మీరు సిటీకి వెళ్ళిపోతే నేనక్కడికి రావడం కుదరదు. ఇక్కడే ఉండాలి అంటే ఎలా? ఎలా కుదురుతుందండి? తప్పదు బాబు. కొన్ని మూలికలు అప్పటికప్పుడు మొక్క నుండి తీసి వైద్యం చేయాలి అంటే ఆవిడ ఇక్కడ ఉండక తప్పదు. కానీ అంకుల్, అమ్మకి నయమవుతుంది అంటే నేనిక్కడే ఉంటాను. సరేరా, కానీ మీ నాన్న ఒప్పుకోవాలి కదా. కట్టుకున్న భార్య గురించి పట్టించుకోని వాడి కోసం నేను ఆలోచించలేను అంకుల్. సరే, మీ నాన్నతో నేను మాట్లాడతానులే. మీరు వైద్యం మొదలుపెట్టండి. అలాగే మోహన్ గారు. ఆవిడతో పాటు ఇంకో ఆడమనిషి తోడుగా ఉంటే బాగుంటుంది. మోహన్ మధు వైపు చూస్తాడు. సరే నాన్న, నేనుంటాను. కానీ కాలేజ్ అంటుంది. ఎగ్జామ్ టైంకి అటెండ్ అయ్యేలా నేను మీ ప్రిన్సిపాల్తో మాట్లాడతాను మధు. సరే నాన్న అంటుంది. కృష్ణ, నువ్వు సిద్ధాంత్ గారిని పంపించిరా. సరే రండి వెళ్దామంటాడు కృష్ణ. కృష్ణ సిద్ధాంతిని తీసుకొని వెళ్ళిపోతాడు. అమ్మా మధు, మహేశ్వరిని చూసుకోవడం మాత్రమే కాదు, నీ చదువు కూడా నీకు ముఖ్యమే. టైంని ఎలా మేనేజ్ చేసుకుంటావో నీ ఇష్టం. బట్ చదువుని నెగ్లెక్ట్ చేయదు. అలాగే నాన్న, నేను మేనేజ్ చేసుకుంటాను. నా కూతురు మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీరు కూడా ఇక్కడే ఉంటారు కదా. కుదరదు మధు, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. అయినా కృష్ణ నీకు తోడుగా ఉంటాడు కదా. అలాగే, ఏమైనా అవసరమైతే ఈ ఊరి వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. సరే నాన్న, గుడ్ గర్ల్. ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా నాన్న. లేదురా, ఇప్పటికే లేట్ అయింది. నా జాబ్ రిస్క్లో పడకూడదు కదా. సరే, మీరు వీలు దొరికినప్పుడు తప్పకుండా రావాలి అంటుంది మధు. నిన్ను చూడకుండా నేను కూడా ఉండలేను తల్లి. తప్పకుండా వస్తాను. మీ తండ్రి కూతుళ్ళ పరామర్శలు ఇంకా పూర్తి కాలేదా? నీకు వేళాకోళంగా ఉందా అంటుంది మధు. నువ్వేమైనా చిన్నపిల్లవా? మీ నాన్నని వదిలి ఉండలేను అంటే ఎలా కుదురుతుంది? ఇప్పటి వరకు ఎప్పుడూ నాన్నకి దూరంగా ఉండలేదు అంటుంది మధు. పెళ్ళయ్యాక ఏం చేస్తావు అంటాడు కృష్ణ. అప్పటి సంగతి వేరు. ఇప్పటి నుండే అలవాటు చేసుకో అంటాడు కృష్ణ. నీకు నా బాధ అర్థం కాదులే అంకుల్. దీని వాలకం చూస్తుంటే పెళ్ళయ్యాక కూడా మా నాన్న కావాలి అని ఏడ్చేలా ఉంది అంటాడు కృష్ణ. కృష్ణ అంటుంది మధు. లేకపోతే ఏంటే, గంట నుండి అంకుల్ని కదలనివ్వకుండా ఆయన బుర్ర తింటూనే ఉన్నావు. నువ్వు ఆడపిల్లగా పుట్టుంటే తెలిసేది అంటుంది మధు. అబ్బా ఆపండ్రా, నాకు లేట్ అవుతుంది, వెళ్తాను. మీరు తీరిగ్గా గొడవపడండి అని మోహన్ అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. మధు, కృష్ణ కూడా వెనకాలే వస్తారు. హా మధు, చెప్పడం మర్చిపోయాను. లక్ష్మి అని ఒక అమ్మాయి వస్తుంది. నీకు తోడుగా ఇక్కడే ఉంటుంది. ఇంటి పనులన్నీ ఆ అమ్మాయి చూసుకుంటుంది. మీరు మాత్రం బుద్ధిగా చదువుకోండి. సరే నాన్న,
మీరేం భయపడకండి అంకుల్, దాన్ని చదివించే బాధ్యత నాది అంటాడు కృష్ణ. ఏ తండ్రైనా కూతుర్ని అప్పగింతలప్పుడు అల్లుడి చేతిలో పెడతాడు. కానీ నేను పెళ్లి కాకుండానే నీకు అప్పగిస్తున్నా. మధుని జాగ్రత్తగా చూసుకో. అలాగే అంకుల్ అంటాడు కృష్ణ. వెళ్ళొస్తాను అని మోహన్ కార్లో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మధు కార్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతుంది. మధు కార్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది, లోపలికి వెళ్దామా అంటాడు కృష్ణ. సరే. కాలింగ్ బెల్ మోగడంతో మధు డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఒక అమ్మాయి నిలబడి ఉంది. నమస్తే అమ్మాయి గారు. మీరు? నేను లక్ష్మి అండి. నాన్నగారు చెప్పే ఉంటారు కదండి. చెప్పారు. లోపలికి రా లక్ష్మి. లక్ష్మిని లోపలికి తీసుకువెళ్ళి ఇల్లంతా చూపిస్తుంది మధు. లక్ష్మి, ఇదే నీ రూమ్. ఏంటి? ఇది నా గదా? అవును. ఏం నీకు నచ్చలేదా? అయ్య బాబోయ్! ఇలాంటి గది నచ్చకుండా ఎలా ఉంటుందమ్మా? మా ఇల్లు కూడా ఈ గదంతా ఉండదు తెలుసా? మధు నవ్వుకుంటుంది. సరే అమ్మాయి గారు, మీకేం కావాలో చెప్పండి, చిటికల్లో చేసి పెడతాను. లక్ష్మి, వస్తున్నా. లక్ష్మి, ముందు టిఫిన్ రెడీ చెయ్యి. అలాగే అమ్మాయి గారు అంటుంది. మధు అక్కడి నుండి కృష్ణ దగ్గరికి వస్తుంది. కృష్ణ, పిలిచావా? అవును. నా మొబైల్ కనిపించడం లేదు. నువ్వేమైనా చూసావా? పక్కనే ఉన్న కబోర్డ్ ఓపెన్ చేసి మొబైల్ తీసి ఇస్తుంది. ఇది కబోర్డ్లోకి ఎలా వెళ్ళింది అంటాడు కృష్ణ. నిన్న నువ్వు గార్డెన్లో వదిలేశావు, నేనే తెచ్చి కబోర్డ్లో పెట్టాను అంటుంది మధు. హో అవునా? అది సరే. సిద్ధార్థ్ గారు వచ్చారా? ఆయన రావడం, ఆంటీకి వైద్యం చేసి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. ఆయన ఇంత లేటుగా లేచావేంటి? మధు బెడ్ సర్దుతూ అడుగుతుంది. నైట్ మనకి లేట్ అయింది కదా. అదే చదువుకున్నాం కదా. అలా చెప్పు. ఎవరైనా నీ మాటలు వింటే తప్పుగా అనుకుంటారు అంటుంది మధు. అనుకుంటే అనుకోని, అయినా ఇందులో తప్పేముంది? నువ్వు నా కాబోయే భార్యవే కదా. కాబోయే, ఇంకా కాలేదు కదా. అబ్బా, పొద్దున్నే క్లాస్ పీకకు. సరేరా, టిఫిన్ చేద్దాం అని ఇద్దరూ బయటికి వచ్చి డైనింగ్ హాల్లో కూర్చుంటారు. లక్ష్మి, టిఫిన్ తీసుకురా. వస్తున్న అమ్మాయి గారు. మధు, మీ నాన్న చెప్పిన లక్ష్మి వచ్చేసిందా? ఉదయాన్నే వచ్చింది. లక్ష్మి అక్కడికి వచ్చి హాట్ బాక్స్ టేబుల్ మీద పెట్టి కృష్ణకి నమస్కరిస్తుంది. నమస్తే అమ్మాయి గారు, టిఫిన్ వడ్డించమంటారా? వడ్డించు. ఇద్దరికి టిఫిన్ పెట్టి పక్కనే నిలబడుతుంది. మధు, నేను పని మీద సిటీకి వెళ్తున్నాను, రావడానికి లేట్ అవ్వచ్చు, కంగారు పడకు అంటాడు కృష్ణ. సరే కృష్ణ, బట్ త్వరగా వచ్చేయి, నాకిక్కడ బోర్ కొడుతుంది. లక్ష్మి ఉందిగా నీకు తోడుగా, పని అయిన వెంటనే వచ్చేస్తాలే అంటాడు కృష్ణ. సరే. టిఫిన్ చేసిన తర్వాత కృష్ణ బయటికి వెళ్ళిపోతాడు. మధు బయట సోఫాలో కూర్చొని ఏదో బుక్ చదువుతుంది. లక్ష్మి కూడా అక్కడే కూర్చొని మధుని చూస్తూ ఉంది. ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోరుగా? అడుగు అంటుంది మధు. ఉదయం నుండి ఏమీ తినలేదు, బాగా ఆకలి వేస్తుంది. మిగిలిన టిఫిన్ నన్ను తినమంటారా అంటుంది. అయ్యో, నువ్వింకా ఏం తినలేదా? లేదమ్మాయి గారు. పిచ్చా నీకు? ముందురా టిఫిన్ చేదుగాని అని లక్ష్మిని తీసుకుని డైనింగ్ హాల్లోకి వస్తుంది. అయ్యో వద్దమ్మా, నేను కింద కూర్చొని తింటాను. ఏం పర్లేదు కూర్చో. లక్ష్మిని కుర్చీలో కూర్చోబెట్టి టిఫిన్ వడ్డిస్తుంది. మరీ ఇంత మొహమాటమైతే ఎలా చెప్పు? చూడు, ఇక నుంచి మా గురించి ఎదురు చూడకు, నీకు ఆకలిస్తే తినేసేయ్, అర్థమైందా అంటుంది మధు. మధు మాటలకి లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకు ఏడుస్తున్నావు అడుగుతుంది మధు. నా మొగుడు కూడా ఇప్పుడు నాతో ఇంత ప్రేమగా మాట్లాడలేదమ్మా, అందుకే ఏడ్పొచ్చేసింది. సరే ముందు తిను. మధు అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది. మధ్యాహ్నం మహేశ్వర్కి మందులు వేసి పడుకోబెడుతుంది. హాల్లో లక్ష్మి కనిపించకపోయేసరికి కిచెన్లోకి వెళ్తుంది. లక్ష్మి, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను అమ్మాయి గారు. పక్కనే కిచెన్ బల్లపై ఎక్కి కూర్చుంటుంది మధు. అవును, మీ ఆయన ఏం చేస్తుంటాడు? లక్ష్మి మౌనంగా ఉండిపోయింది. లక్ష్మి, నిన్నే అడిగేది. అమ్మాయి గారు, మీకు కేసరి అంటే ఇష్టమేనా అని అడుగుతుంది లక్ష్మి. ఇష్టమే అంటుంది మధు. అయితే సాయంత్రం చేస్తాను. మీకు తెలుసా, నేను చాలా బాగా చేస్తాను. మధు లక్ష్మిని గమనిస్తుంది. వాళ్ళ ఆయన గురించి చెప్పడం తనకిష్టం లేదని అర్థమైంది. దాంతో మధు ఆ విషయం రెట్టించకుండా లక్ష్మితో కబుర్లు చెప్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.